వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తిరుపతి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పి హరిప్రసాద్ సోదరులు పి వెంకటేశ్వర్లు ప్రసాద్ పి శివప్రసాద్లను మంగళవారం ఉదయం వారి నివాసం వద్ద మర్యాదపూర్వకంగా ఎన్డీఏ కూటమి తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి ప్రసాదరావు కలుసుకున్నారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో తనను ఆదరించమని కోరిన వరప్రసాదరావుకు మేమంతా మీకు తోడుగా ఉంటామని తెలిపారు. గెలిచే రేసు గుర్రం మీరు అంటూ ప్రధానమంత్రి మోదీ మీలాంటి వారిని తిరుపతికి ఒక వరంలాగా ఎంపీగా ఇవ్వడం చాలా సంతోషమని తెలిపారు. తిరుపతి అభివృద్ధి జరగాలి అంటే పనిచేసే వంటి వరప్రసాదరావు లాంటి అనుభవంతులు కావాలని తిరుపతి ప్రజల కోరిక అన్నారు. గెలిచే గుర్రానికే అవకాశాలు అంటూ తిరుపతి ప్రజల మాట అని మీకు చాలా మంచి పేరుంది. గతంలో ఎంపీగా ఉన్న సమయంలో మీరు తిరుపతికి చేసిన అభివృద్ధి పనులు అందరికీ కనిపిస్తున్నాయన్నారు. అందుకనే అన్ని పవన్ గారిని జగన్ గారు కలిపేసి పవన్ గారు ఏమన్నారంటే ప్రసాద్ గారు అంతా నేను బాగుంది మీకు ఎప్పుడు చెప్పండి. అప్పుడు మాకు మోడీ గారు అంటే కూడా చాలా అభిమానము. మోడీ గారి చూడు విపరీతమైన అభిమానము. మీరు ఎప్పుడు పిలిచినా వస్తాం వాలంటరీగా. ముందు బలిగిల్లి చాలా ప్రాముఖ్యంగా ఇక్కడ తిరుమలలో నాకు ఇచ్చారు. తర్వాత కాల్పస్తులు ఎక్కువ ఆనందం నేను ఓటుతో చెప్పాను. మా పార్టీ మీరు పార్టీ ప్రొఫెసర్ ఆంధ్రంలోకి మా మనిషి చెప్పారు. మా పార్టీ మీరు మాకు ఎంపీ క్యాండిడేట్గా రావడం గెలుపు గుర్రము గెలుపు గుర్రము వేరే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి తక్కువ ఓట్లు తెచ్చుకొని అదే చెప్పారు లేకుండా తిరుపతి లాంటి దీనికి బీజేపీ అనేది కీలకం సార్. అటువంటి దానికి మీలాంటి వచ్చి గెలుపు గుర్రంగా రావడం అనేది 100% అదే డిసైడ్ చేశాను నాన్న. అదే డిసైడ్ చేశాను. వీళ్ళందరూ అన్నారు, రికార్డ్ చేసుకున్నాను, అందరూ అన్నారు నాన్న ఎందుకు కార్యకర్తలు ఉన్నారు కదా అదంటే ఆలోచన ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఎవరో కార్యకర్తలు ఇచ్చి ఓడిపోయి అవమానపడే కంటే గెలిచే వరప్రసాద్ రెండు కాంపిటీషన్ ఇచ్చాను. సరిపోయి చేయించింది. మీకు ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ తిరుపతి గురించి తెలుసు చేసాము. ఎప్పుడు ఏం చేయాలనేది తెలుసు. ఐఏఎస్ అనుభవం ఉంది. ఆఫీసుల దగ్గర అలా వెళ్ళిపోగలను. ఎంపీ ఉంది, మినిస్టర్ ఇంట్లోకి వెళ్ళగలను. అవన్నీ ఆలోచించేసాను నాన్న. బీజేపీ జాయిన్ అయిన రోజు టికెట్ ఇచ్చారు. అనౌన్స్మెంట్ ఆపారు. వాళ్ళకి పద్ధతట బీజేపీకి వైఎస్ఆర్లా కాదు ఇచ్చేసేయడమే. నాకు ఇంతవరకు మెంబర్షిప్పే లేదు. మీరు ఆశపడిపోతారు. వైఎస్ఆర్ రిజైన్ చేయని పని కూడా లేదు. నాకు మెంబర్షిప్పే లేదు నాకు. బట్ ఎమ్మెల్యే చేసి నేనుగా బీఫామ్తో గెలిచాను. సో ఏంటంటే ఆఫ్ చేసి నన్ను అర్జెంట్గా పిలిపించి కండువా వేసి అనౌన్స్ చేసి